ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. జీవంగల దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వాక్యము. నేనే మిమ్మను ఓదార్చువాడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఆదరణ లేక అల్లాడుచున్న వారులకు మన ప్రేమగల పరలోకపు తండ్రి ఈ గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియులారా, మన జీవిత యాత్రలో అనుదినము ఎన్నో అనుకునే కష్టాలకు నష్టాలకు గురై కృంగిపోతుంటాం కదూ. మన బంగారు భవిష్యత్తు కొరకు ఎన్నో కలలు కంటాము. తీరా అవి నెరవేరే సమయం వచ్చినప్పుడు మనం ఆశించినట్లు అవి జరగక మన ఆశలన్నీ అడియాశలై మన కళ్ళన్నీ కరిగిపోయినప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో కుప్పకూలిపోతాము. ఎంతోమంది తమ నిండు జీవితాలనే కడతీర్చుకోవాలని సాతాను చేత ప్రేరేపింపబడి సాతాను యొక్క చిక్కుల్లో వలయంలో డిప్రెషన్ స్పిరిట్లో చిక్కుకొనిపోతారు. అవునా? ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిలో ఎవరైనా దయతో ఆదరిస్తారా, ఓదారుస్తారా, దేవుని వైపుకు లేవనెత్తారా అని చూస్తే చాలా కొద్ది మంది ఈ పని చేస్తారు. కానీ ప్రియమైన పరలోకపు తండ్రి ఈరోజు మనకిచ్చే గొప్ప వాగ్దానము, దేవుడు నిరాశ చెందకు, భయపడకు అని నీ తండ్రి సెలవిస్తున్నాడు. ప్రియబిడ్డ, నేనే నిన్ను ఓదార్చువాడను, నా వైపు మళ్ళుకో అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఇక ఆలస్యము చేయక దేవుడు మనల్ని ఆదరించుటకు, ఓదార్చుటకు, ఈ పరిస్థితిలో ఉన్న వారికి ఊరట, నెమ్మది, ధైర్యం కలుగజేయుటకు మనము రండి కలిసి ప్రార్థనలో ఏకీవిస్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. నేనే మిమ్మల్ని ఓదార్చువాడనని సెలవిస్తున్నాయ్యా. ఈరోజు ప్రభా, కృంగిపోయిన వారిని తండ్రి, ఓదార్పు లేక ప్రభా చిక్కుల్లో, ప్రభా కన్నీటిలో, దుఃఖంలో ఉన్న వారిని తండ్రి దయచేసి ఓదార్చండి, ఆదరించి ధైర్యపరచమని వేడుకొచ్చున్నాం. భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నానని సెలవిస్తున్నాను కదా ప్రభా. ఆయన ఈ ఉదయకాలం ముందు ప్రార్థనలో ఏకీమించిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా, ఆశీర్వదించిన వారు మొరపెడుతుండగా తండ్రి, కృంగిపోతుండగా ప్రభా, దిక్కుతోచని పరిస్థితులు ఉండగా ప్రభా, మీ కృప, మీ కటాక్షం ప్రభా నీ బిడ్డల పట్ల దయచేసి బలపరచమని వేడుకొంచున్నాం. మీకే స్తోత్రము, స్తుతి, మహిమ చెల్లిస్తూ దినమంతటి కావాల్సిన కృప కాపుదల నీ బిడ్డలకు దయచేయమని సమస్త మహిమ మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రేమతో సంఘ కాపరి ఎల్బెతెల్ సువార్త సంఘము యుకము కూడా తుర్కించాల, హైదరాబాద్.